మన వార్డులో మన ఆదిరెడ్డి కార్యక్రమంలో భాగంగా రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, కూటమి నాయకులు, నగరపాలక సంస్థ అధికారులు, సచివాలయ సిబ్బందితో కలిసి ఈరోజు ఉదయం 38, 40 డివిజన్లలో పర్యటించి స్థానిక సమస్యలపై నేరుగా ప్రజలను ఆరా తీశారు. ముఖ్యంగా తాగునీటి సరఫరా సమస్యలు, పాత డ్రైనేజీ వ్యవస్థ కారణంగా ఎదురవుతున్న ఇబ్బందులు, వర్షాకాలంలో నీటి నిల్వలు, దెబ్బతిన్న అంతర్గత రహదారులు, వీధి దీపాల కొరత, పారిశుధ్య సమస్యలు, మురుగునీటి పారుదల లోపాలు వంటి అంశాలను ప్రజలు ఎమ్మెల్యే వాసు దృష్టికి తీసుకొచ్చారు. కొన్ని ప్రాంతాల్లో డ్రైనేజీ కాలువలు పూడుకుపోవడంతో దుర్వాసనతో పాటు దోమల సమస్య తీవ్రంగా ఉందని స్థానికులు వివరించారు. మరికొన్ని ప్రాంతాల్లో సీసీ రోడ్లు దెబ్బతిని వర్షాల సమయంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. అలాగే తాగునీటి పైపులైన్ల సామర్థ్యం పెంపు, పాత పైపుల మార్పిడి, పార్కుల అభివృద్ధి, ప్రజా సౌకర్యాల విస్తరణ, కాలనీల్లో శుభ్రత నిర్వహణ వంటి అంశాలపై కూడా స్థానికులు వినతులు అందజేశారు. సంక్షేమ పథకాల అమలులో ఎదురవుతున్న సమస్యలు, పెన్షన్లు, రేషన్ కార్డులు, గృహ నిర్మాణ పథకాలు, విద్యుత్ సరఫరా, ఆరోగ్య సేవలకు సంబంధించిన పలు అంశాలను ఎమ్మెల్యేకు వివరించారు. ప్రజలు ప్రస్తావించిన సమస్యలపై ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వెంటనే స్పందించి సంబంధిత శాఖల అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. తక్షణ పరిష్కారం సాధ్యమయ్యే అంశాలపై వెంటనే చర్యలు ప్రారంభించాలని సూచించగా, మౌలిక వసతులకు సంబంధించిన దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. మన వార్డులో మన ఆదిరెడ్డి కార్యక్రమంలో భాగంగా నిన్న రాత్రి టీడీపీ కార్యకర్త ముత్యం నివాసంలో బస చేశారు. కూటమి నాయకులు కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కూటమికి చెందిన ప్రతి కార్యకర్త ఎమ్మెల్యేగానే భావించారని అధికారులకు స్పష్టం చేశారు. రోడ్డు ప్రమాదాలు, అసాంఘిక కార్యకలాపాల నిరోధమే లక్ష్యంగా తూర్పుగోదావరి జిల్లా సౌత్ జోన్ పరిధిలో ముమ్మరంగా వాహనాలు తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా అతివేగం, ట్రిపుల్ రైడింగ్, మైనర్ డ్రైవింగ్, ఓవర్లోడింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్, సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపడం, ఆటోల్లో సైడ్ సిట్టింగ్, నిబంధనలకు విరుద్ధంగా నెంబర్ ప్లేట్లు, అనధికార పార్కింగ్ వంటి ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేసి జరిమానాలు విధించారు. వాహనదారులు డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ, ఇన్సూరెన్స్ తదితర పత్రాలను వెంట ఉంచుకోవాలని, హెల్మెట్, సీట్ బెల్ట్ వినియోగాన్ని తప్పనిసరిగా పాటించాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని పోలీసులు అవగాహన కల్పించారు. పరిమితికి మించి ప్రయాణికులను ఆటోల్లో తరలిస్తే కఠిన చర్యలు తప్పవని సౌత్ జోన్ డీఎస్పీ ఏ శివప్రియ హెచ్చరించారు. మైనర్లు వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాల బారిన పడే అవకాశం ఉన్నందున తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండి వారికి వాహనాలు ఇవ్వకూడదని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్లు పి కాశీ విశ్వనాథం, పి శివగణేష్, ఏ వెంకటేశ్వరరావు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ పరిధిలో ప్రజలందరికీ ఉపయోగపడే రహదారులు, కాలువలు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణలు ఉంటే స్వచ్ఛందంగా తొలగించాలని, లేని పక్షుల్లో కఠిన చర్యలు తప్పవని కమిషనర్ రాహుల్ మీనా హెచ్చరించారు. సరస్వతి ఘాట్ వద్ద ఫుట్పాత్ను ఆక్రమించి వర్తక వాణిజ్యాలు జరుపుతున్న వారిపై అందుకున్న ఫిర్యాదు మేరకు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఆక్రమణలు తొలగించారు. నగర వ్యాప్తంగా అన్ని ప్రదేశాల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ఆక్రమణలు తొలగించి వేస్తామని, తిరిగి ఆక్రమణ కాకుండా నిరంతరం పర్యవేక్షిస్తామని ఈ సందర్భంగా కమిషనర్ తెలిపారు. రహదారులను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడం వల్ల ప్రజల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని, అలాంటి నిర్మాణాలను వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. వీధి విక్రయదారులు తోపుడు బండ్లపై లేదా ఇతర వాహనాలపై ఉదయం నుంచి సాయంత్రం వరకు వర్తకం జరుపుకుని తిరిగి తమ ప్రాంతాలకు వాహనాలు తీసుకువెళ్లే విధంగా చూసుకోవాలని, ఒకే ప్రాంతంలో రోడ్డును ఆక్రమించి శాశ్వత విక్రయాలు జరపడాన్ని సహించమని స్పష్టం చేశారు.